ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి ప్రాణాలు కోల్పోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం చేస్తున్న మనీష్ రంజన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో వారుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భార్య, 2 పిల్లల ముందే అతన్ని కాల్చి చంపారు. కుటుంబ సభ్యుల్ని మాత్రం దానికి సంబంధించి కుటుంబ సభ్యుల రోదనలో మిన్నంటాయి. ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెబుతున్నారు. బీహార్కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్టర్ మంజునాథ్ రావు కూడా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందారు. తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆయనను కుటుంబ సభ్యులు ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. మరోవైపు మంజునాథ్ రావు మృతికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకైతే 28 మంది చనిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు ధృవీకరించారు. ఇందులో హైదరాబాద్ చెందినటువంటి మనీష్ రంజన్ అనేటువంటి వ్యక్తి ఐబీలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఇతను కూడా మృతి చెందాడు. అతను తన భార్య పిల్లలతో జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఒక్కసారిగా నిన్న ఉగ్రవాదులు దాడులు తెగబడంతో అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తప్పించే క్రమంలో అతను బుల్లెట్లతో గాయాలు కావడం జరిగింది. దీంతో అక్కడే ఉటావుటిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అతన్ని హాస్పిటల్ తరలించే లోపే అతను మృతి చెందినట్లు కూడా ప్రస్తుతం అధికారులు ధృవీకరించారు. వీరితో పాటు దాదాపు 28 మంది మొత్తం మృతి చెందారు. ఇంకా చాలా మంది చనిపోయి ఉంటారనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. దీనిపై ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టి కర్పించేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాటికి సంబంధించిన పరిణామాలపై కూడా పూర్తిగా అధికారులతో దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే సౌదీ అరేబియా పర్యటన ఉన్నారు. ఆ పర్యటన ముగించుకొని హుటాహుటిన భారతదేశ జమ్మూ కాశ్మీర్ కి తరలి వస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి దాడికి సంబంధించిన ఇష్యూపై కూడా ఉన్నతాధికారులతో హై లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడారు. ఈ రోజు 11 గంటల ప్రాంతంలో ఉన్నతాధికారుల సమావేశంతో పాటు మరోవైపు మంత్రులు, మరోవైపు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, సిఆర్పీఎఫ్ బలగాలతో కూడా పూర్తిగా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక నిన్న జరిగినటువంటి ముష్కర్ల దాడికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే టీఆర్ఎఫ్ ది సంబంధించినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంబంధించిన ఉగ్రవాద సంస్థ తామే ఈ దాడిలోకి పాల్పడేందుకు ఇప్పటికే ప్రకటించింది. అయితే నిన్న ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటన ఇస్తున్నటువంటి భారతదేశంలో సంబంధించిన కొంతమంది పర్యాటకులపై కూడా ఒక్కసారిగా ముష్కరులు దాడి చేయడం జరిగింది. ఇది అంతా కూడా సంబంధించినటువంటి ఆర్మీ డ్రెస్ వేసుకుని ఈ యొక్క దాడులకు పాల్పడ్డారు. అంటే ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఒక్కసారిగా ముష్కరులు ఈ దాడులు చేయడం వల్ల ఇప్పటివరకైతే దాదాపు అఫీషియల్ గా 28 మంది చనిపోయినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. చాలా మంది ఇంకా చనిపోయి ఉంటారని అంచనా కూడా ఇస్తుంది. దానికి సంబంధించిన విషయాలు అక్కడ పూర్తిగా అంటే ఇంకా వారికి సంబంధించినటువంటి ఉగ్రవాదులను మట్టి కల్పించేందుకు సిఆర్పీ బలగాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగినప్పుడు కూడా వారికి సంబంధించిన విషయంలో వారి దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించిన దాంట్లో కూడా కొంత అలర్ట్ అప్రమత్తంగా అటు అధికారులు కూడా ఉన్నారు. మొత్తం మీద సిఆర్పీ బలగాల మధ్య, మరోవైపు ఆ ముష్కల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క కాల్పులకు సంబంధించిన విషయంలో అమాయక ప్రజలు దాదాపు 28 మంది కూడా చనిపోయారు. కాబట్టి వారికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కేంద్రం ఎలాంటి ప్రకటన చేస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఇప్పటికే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే పర్యటన ముగించుకుని ఉటావటిన ఇండియాకి తిరిగి వస్తున్నారు. 11 గంటల ప్రాంతంలో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్పీఎఫ్ అధికారులతో పాటు, డీజీతో పాటు, మరోవైపు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలతో పాటు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దీన్ని ఖండించారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారతదేశానికి మద్దతు తెలియజేశారు. ఇలాంటి ఉగ్రవాదుల్ని మట్టి కల్పించేందుకు భారత్ కు తాను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నట్టు కూడా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ ముష్కరుల దాడికి సంబంధించిన దాంట్లో అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, తెలంగాణ మంత్రులు, తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతము ఈ ముష్కర దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అయితే హై లెవెల్ కమిటీ ఈ రోజు 11 గంటల ప్రాంతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాత్రం ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎందుకంటే చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది అనే దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా ఈ రోజు ప్రధానమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.